బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్లపై మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమీ లేదన్నారు. కాంగ్రెస్ సర్కార్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని, కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణులు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ప్లాన్ ఉందని, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ కీలక పరిణామాలు జరిగేందుకు నెల కూడా పట్టేదని, ధైర్యంగా ఉండాలన్నారు. ఏ ఇబ్బంది కలిగినా నేరుగా తన వద్దకు రావాలంటూ సూచించారు. ఎటువంటి నష్టం జరగనివ్వనంటూ ఎమ్మెల్యేలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వలసపై కూడా ఆయన చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేశారని కూడా చెప్పుకోవచ్చు. మనము కొందరు నాయకులు పార్టీని మారితే పార్టీకి వచ్చిన నష్టం లేదు అని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ను సర్కార్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని కూడా ఒక బాంబు పేల్చిన వార్తని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. నా ప్లాన్ నాకుంది, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయని కూడా కేసీఆర్ ప్రస్తావించారు. కీలక పరిణామాలు జరిగేందుకు నెలకు కూడా పట్టదు అంటూ కూడా కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రధానంగా చర్చ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల జంపింగ్లపైనే మాజీ సీఎం కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరు నాయకులు పార్టీని వీడినంత మాత్రాన బీఆర్ఎస్ కు వచ్చిన నష్టమేమి లేదని, కాంగ్రెస్ సర్కార్ను గద్దెదించే రోజులు దగ్గర పడ్డాయని కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన సమావేశంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలే గుర్తిస్తారని కూడా ఆయన పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ శ్రేణుల పోరాటం చేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తన దగ్గర ప్లాన్ ఉందని, కొన్ని రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని కూడా పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఈ కీలక పరిణామాలు జరిగేందుకు నెల కూడా పట్టదని, ధైర్యంగా ఉండాలని కూడా చెప్పారు. ఏ ఇబ్బంది కలిగినా నేరుగా తన వద్దకు రావాలంటూ కూడా సదరు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఎటువంటి నష్టం జరగనివ్వనంటూ కూడా ఎమ్మెల్యేలకు కేసీఆర్ హామీ ఇచ్చారు. గడిచిన కొద్ది రోజులుగా కూడా ఇక్కడ చర్చ నడుస్తోంది. ఎందుకంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆకస్మికంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ మోస్ట్ పాలిటీషియన్, ఆయనే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన స్పీకర్ గా కూడా నియమితులయ్యారు. ఆయన అకస్మాత్తుగా వెళ్లి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడము, అనంతరం కూడా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో వెళ్లడం అంతా చర్చనీయాంశంగా మారింది. మరోవైపు జీవన్ రెడ్డి సీనియర్ నేత, కాంగ్రెస్ సీనియర్ నేత, ఆయన అపోజ్ చేయడము, సంజయ్ కాంగ్రెస్ పార్టీలో రావడము, తన సంప్రదింపులు చేయకుండానే నేరుగా పార్టీలో ఎలా చేర్చుకోవడం అని ఆ వివాదం అంతా మనందరికి తెలిసిన విషయమే. కానీ ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే కేసీఆర్ మోడర్న్ పాలిటిక్స్ లో అపర చాణక్యుడిగా కూడా ఆయన పేరొందారు. సో ఆయన ఎప్పుడు ఎలాంటి థాట్ ప్రాసెస్ లో ఉంటారో, ఆయన మైండ్ ఎటువైపు ట్యూన్ అవుతుందో అని కూడా అంచనా వేయడం చాలా కష్టమని కూడా రాజకీయ విశ్లేషకులు అంటారు. తాజాగా ఆయన ఈ రోజు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా సంచలనాత్మకంగా మారాయి. నెక్స్ట్ ఆయన స్ట్రాటజీ ఏంటి, నెల రోజులు పట్టదు పరిణామాలు మారిపోవడానికి అని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకంగా మారింది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో గేట్లు తెరిచే ఉన్నాయి, కాంగ్రెస్ లో ఎవరైనా రావచ్చు అని కూడా ఆయన సంకేతాలు ఇస్తున్నారు. మరోవైపు ఏమో బీఆర్ఎస్ లోని కొంతమంది కీలక ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఒక రకంగా కూడా కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో నెట్టాలి, తాను అఫెన్స్ లో ఉండాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారా, లేకపోతే కేసీఆర్ దగ్గర నిజంగా కూడా ఒక స్ట్రాటజీ ఉందా, ఆ స్ట్రాటజీ బేస్ గానే ఈ వ్యాఖ్యలు చేశారనేది కూడా ఆసక్తికరంగా ఉంది. కానీ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మాత్రము అంత ఈజీగా ఉండవు, చాలా ఇండెప్త్ గా ఆలోచించే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు ఆయన తరచుగా అని కూడా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి కేసీఆర్ చెప్పినట్టు నిజంగానే నెల రోజులలో ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి రాష్ట్రంలో అనేది కూడా ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్, ఒక ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.